బొరుగులున్నాయా మీ ఇంట్లో? అయితే ఈ మసాలాని ఒక్కసారి ట్రై చేయండి. రుచి అద్దిరిపోతుందనమాట. హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కాపురి అమ్మాయి. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగున్నారులే. మా మార్కాపురి స్టైల్‌లో ముంత మసాలా ఎంతో టేస్టీగా అయితే ఉంటదనమాట. అలాంటి మసాలా అండ్ ముంత మసాలా అంటే బొరుగుల మసాలా అనమాట. ఈవినింగ్ టైమ్స్ ఎగబడి తింటారు మా మార్కాపుర్‌లో. అంతే ఫేమస్ మార్కాపురు బొరుగుల మసాలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. 5 మినిట్స్‌లోనే బొరుగుల మసాలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేసుకోవాలనేసి వీడియో ఫుల్‌గా అప్‌లోడ్ అయితే చేశాను. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతో ఈజీ అండ్ సింపుల్‌గా ఎంతో టేస్టీగా బొరుగుల మసాలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. రెసిపీ అయితే ఎండ్ వరకు చూడండి ఎలా ఉంటదనేసి. అంతే టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ముందుగా మా ఇంట్లో ముంతులు లేదు కాబట్టి డేషన్ తీసుకున్నాము. డేషన్‌లో ఇన్ని బొరుగులైతే తీసుకున్నా. దీంట్లో కావాల్సిందనమాట పెద్ద సైజ్ ఆనియన్ అండ్ సన్నగా తరుక్కున్న ఆనియన్ అనమాట. సన్నగా తరుక్కుంటే అంత టేస్టీ ఉంటది. అండ్ టమోటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, లెమన్ అనమాట. సో ఇవన్నీ సరిపోతాయి ఇంగ్రీడియెంట్స్ అనమాట. దీంట్లో కావాల్సినవి ఇంకా పల్లీలు, బూందీ కారాలనమాట. శాంతి షాప్స్‌లో తీసుకున్నాను. అంతే ఫేమస్ అనమాట. అంత టేస్టీగా ఉంటది. సో ముందుగా అయితే ప్రిపరేషన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ బొరుగులు తీసుకోండి. బొరుగుల్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసేసి అండ్ ఎంతో సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటదనమాట ఆనియన్. సో నోటి కింద, పంటి కింద తగులుతుంటే అంత టేస్టీగా ఉంటది. అండ్ హాఫ్ పచ్చిమిర్చి అనమాట. మంటుంటేనేమో స్కిప్ చేయండి, పర్లేదు. అండ్ టమోటో కూడా వేసేసాను. కొత్తిమీర, మీ దగ్గర కార్న్‌ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేసేసాను. సో ఇక్కడైతే చూడొచ్చు టమోటో వేసేసాను. టమోటో తర్వాత కొత్తిమీర, చిన్న సైజు లెమన్ అనమాట. అది కూడా కొంచెం పిండేయండి. అండ్ ఆయిల్ అయితే మర్చిపోవద్దు. ఆయిల్ ఆర్ ఘీ ఏదేసుకున్నా అంతే టేస్టీగా ఉంటదనమాట. ఎక్కువైతే వేసుకోలేదు, కొంచెం అంటే కొంచెం అనమాట. ఈ కొంచెం తీసుకుంటే నైట్ ఇంకా ఈ స్నాక్ తింటే నైట్ రైస్ కూడా తినలేము. సో ఫుల్ అయితే టమ్మీ అయితే ఫుల్ అయిపోతుంది. అండ్ పల్లీలు అండ్ కొంచెం పసుపు, కారం అండ్ ఇవన్నమాట. ఇవన్నీ వేసేసి అండ్ కొంచెం కలపాలి, మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ సాల్ట్, నేను వేసే ఒక్క సీక్రెట్ మసాలాతో ఇంకా రుచి అద్దిరిపోతుందన్నమాట. ఆ సీక్రెట్ మసాలాని ఎండ్ వరకు అయితే చూడడం మాత్రం మిస్ కాకండి. సో బూందీ కారాలు వేసేసి అండ్ బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా స్మాష్ చేసి మిక్స్ చేస్తే అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో బాగా మిక్స్ చేసుకోండి. బూందీ కారాలు వేశాక సాల్ట్ మీకు సరిపోయేంత వేయండి, మర్చిపోవద్దు. సో నేను వేసే లాస్ట్ సీక్రెట్ మసాలా అయితే ఎక్కడైతే మిస్ కావద్దు. సో మీ బూందీ సరిపోయేంత కారాలు అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అండ్ ఫుల్గా మిక్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే మిక్స్ చేయలేదు ఇంకా. సో ఇదైతే ఇంతే అనమాట. దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, ఉప్పు, కారం అయితే వేసాను. అండ్ దీంట్లోకి సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా. అండ్ లాస్ట్లో అయితే చూడండి, స్కిప్ చేయొద్దు. అండ్ బాగా మిక్స్ చేసుకోండి. నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా పూర్తిగా మిక్స్ చేయండి. సో చూస్తున్నారు కదా, నాకైతే మిక్స్ చేయడానికి కుదరట్లేదు. ఇదే అనమాట సీక్రెట్ మసాలా. కొంచెం వేసేసి మీ దగ్గర ఇన్కేస్ గరం మసాలా ఉంటే ఎక్కువ వద్దు, కొంచెం కొంచెం వేసుకోండి, జస్ట్ పడినట్టు. సో ఇది వేసేసి బాగా మిక్స్ చేయండి. ఎంతో టేస్టీగా బండి మీద దొరికే బొరుగుల మిక్చర్ ఆర్ఎల్స్ ముంత మసాలా ఎలా ఉంటుందో మీరే చూసేశారు కదా. అంతే సింపుల్గా మన ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. సో మీ దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అంతే టేస్టీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలో